ఆ రథమును దగ్గరకు పోయి దాన్ని కనుగొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగగా, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండెనో అలాగున మనకు ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానము ఎవరును వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు. ఈ మాటలు ప్రియమైన వారలారా అందరం చూద్దాం. ఈ లేఖనాల్లో ఉన్న మాటలు యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ఈ మాటలను అపోస్తలుడు అయిన ఫిలిప్పు ఆత్మపూర్ణుడుగా వెళ్ళి యెరూషలేములో నుండి ఐగుప్తుకు పోతున్నాడు. గాజా మార్గంలో ఉన్నాడు. ఆ గాజా మార్గంలో అతన్ని కనుగొని ఫిలిప్పు అతనికి రక్షణ సువార్త చెప్తున్నాడు. అందరు ఇటు చూడాలి. ఇక్కడ ఎవరు ఈయన, ఎవరికి ఎవరు చెప్తున్నారంటే, ఇతని గురించి రాయబడి ఉంది పై వచనాల్లో 27వ వచనంలో, అతడు ఐథియోపియుల రాణి అయిన కందాగే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు. ఇక్కడ ఇతడు ధనాగారం అంటే డబ్బు. ఇథియోపియా దేశానికి రాణి. ఆ రాణికున్న డబ్బంతటి మీద, ధనాగారం అంతటి మీద, బంగారము వజ్రాలన్నిటి మీద ఇతడు అధికారి అట. అలాంటి అధికారి యెరూషలేములోకి వచ్చి ఆ యెరూషలేము దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థన చేసుకొని తిరిగి వెళ్ళేవాడట. ఇక్కడ యూదుల సాంప్రదాయ ప్రకారంగా చాలా మంది బైబిల్లో చూస్తే సంవత్సరానికి 3 సార్లు ఆ యూదులు వాళ్ళ గ్రామాల నుండి యెరూషలేములోకి వచ్చేవాళ్ళట. సంవత్సరానికి ఎన్నిసార్లు? 3 సార్లు. ఎవరెవరితో వచ్చారు? వారు చిన్న పిల్లలతో పాటు అందరూ కలిసి యెరూషలేము దేవాలయానికి వచ్చేవాళ్ళు. సంవత్సరానికి 3 సార్లు వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి వెళుతూ ఉండేవారు. వాళ్ళ ప్రయాణం ఎట్లుండేదటంటే, బైబిల్లో కనుక మనం చూస్తే యేసుక్రీస్తుల వారు కూడా 12 సంవత్సరాల ఈడు ఉన్నప్పుడు మరియమ్మ యోసేపులు యేసుక్రీస్తుల వారిని యెరూషలేములో, యూదయ నుండి యెరూషలేముకి వచ్చి తిరుగు ప్రయాణంలో 1 దినం ప్రయాణం తర్వాత చూసుకుంటే అక్కడ ఎవరు లేరు? యేసుక్రీస్తుల వారు లేరు. అమ్మ ఇటు చూడాలి. ఇప్పుడు చెప్పండి, ఆ యూదుల్లో ఒక సంప్రదాయం ఉందట. ఏంటిది ఆ సంప్రదాయం తెలుసా? సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. తండ్రి ఆ యొక్క గుడిలోకి వెళ్ళాలి. ఇది వాళ్ళ సిస్టమ్. వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటంటే, వాళ్ళ సిస్టంలో ఇక్కడ పురుషులు ఒక గుంపుగా వెళ్ళిపోతారు, స్త్రీలు ఒక గుంపుగా వెళ్ళిపోతారు. పేతురు ఇటు చూడాలి. అమ్మ చెప్పాలి. పురుషులు ఒక గుంపుగా పోతారు, ముందు కొందరు వెళ్తారు, వెనక కొందరు వెళ్తారు, మధ్యలో స్త్రీలు వెళ్తారు. ఎందుకంటే అదంత అరణ్య ప్రదేశం కాబట్టి అప్పుడున్న నడకనే వాళ్ళు పోయేది. ఈరోజు చెల్లెవాళ్ళు ముప్పారం నుండి ఇక్కడ నడిచి వచ్చారు. నాకు అనిపించింది, నడిస్తే ఆ ఆనందం వేరులే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము కూడా మంజు, మేమందరం కలిసి ఉప్పరపల్లికు, మమత, షారోను అందరం కూడా నడుచుకుంటూ ఉప్పరపల్లికి పోయేది. అమ్మగారు స్కూల్కు ఆయా పని చేసి వచ్చి నడవలేక తిమ్మంపేట, కోరుకొండపల్లి అన్ని ఊర్లు నడవడమే మా పని. అయితే వీళ్ళు యెరూషలేములో నుండి ఈ మరియమ్మ యోసేపులు యేసుక్రీస్తుల వారిని తీసుకొని మళ్ళా బెత్లెహేముకు వెళ్ళేటప్పుడు 1 దినం ప్రయాణం తర్వాత వాళ్ళు యేసును చూస్తారట. అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటంటే, యూదుల్లో ఒక సిస్టమ్ ఉందట. ఆ సిస్టమ్ ఏంటంటే, 12 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ తల్లి దగ్గర ఉంటారట. మళ్ళీ మీరు చెప్పాలి, పేతురు చెప్పాలి. 12 సంవత్సరాల లోపు మగపిల్లలందరూ ఎవరి దగ్గర ఉంటారు? తల్లి కాడు ఉంటారు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు?
మొగళ్ళ గుంపులో ఉంటారు, తండ్రుల దగ్గర ఉంటారు. ఇది వాళ్ళ సిస్టమ్. ప్రయాణములో ఆ ప్రయాణం అంతట్లో వీళ్ళు ఆ గుంపులో కీర్తనలు కనుక చూస్తే 90వ కీర్తన, 91, 92 యాత్రా కీర్తనలు అంటే వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో పాడుకున్న పాటలు అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఒక దిన ప్రయాణం తర్వాత వాళ్ళు ఆగారు, బస చేస్తున్నారు. అప్పుడు చూస్తే మరియమ్మ దగ్గరికి యోసేపు వచ్చాడు. ఏడి యేసు? ఏసేడంటే వాళ్ళలో లేడేసు. అయ్యో ఏడు బాబేడు. ఇప్పుడు మనం చూడండి, ఒక్క రోజంతా ప్రయాణం చేసినాక కొడుకు లేకపోతే తల్లి ఎట్లా ప్రయాణం చేసి ఉండొచ్చు? తల్లి అనుకుంది బాలయేసు యోసేపుతో ఉన్నాడని, ఎందుకంటే 12 సంవత్సరాలు దాటినాయి కదా, ఆ గుంపులో పోయాడని. ఆయన ఏమనుకున్నాడు? అదరికి ముందు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు యేసు ఎవల గుంపులో ఉన్నాడు? తల్లి దగ్గర ఉన్నాడు. ఆమెతోటి వస్తున్నాడని యోసేపు అనుకున్నాడు. ఇద్దరు కలుసుకొని చూస్తే యేసు ప్రభుల వారు లేరు. మళ్ళా ఇద్దరు కలిసి యెరూషలేముకు వచ్చి చూస్తే అతడు ప్రధానులతోనూ అధికారులతోనూ ఏం చేస్తాడు? పేతురు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెల్లె మిరియమ్మ గారు? ఏం చేస్తాడు యేసు ప్రభుల వారు? వారితో చర్చిస్తున్నాడు, పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతాడు. ఎంత వయసు? అరే వాళ్ళు అక్కడ పరిశీలన అయిపోతున్నాడు. ఈ చిన్న పిల్లగానికి ఇంత జ్ఞానం ఎక్కడిది? మరియమ్మ యోసేపులు వచ్చి, ప్రభు నువ్వెందుకు మమ్మల్ని బాధ పెడుతున్నావు అంటే, అమ్మా మీరు నేను ఆయన పనుల మీద ఉండాలి కదా. చూడండి ఎంత, ఇప్పుడు ఈ చిన్న బిడ్డలకు దేవుని పనుల గురించి మనం చెప్తామా? బైబిల్లో వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ సిస్టమ్ అట్లా, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, ఆదివారం కాగానే స్థానాలు పోసుకొని చర్చికి పోవాలని వాళ్ళకి ఆ ప్రేరేపణ మనం నేర్పియాలి తల్లిదండ్రులుగా. ఇక్కడ వాక్య భాగంలో ఆత్మ ఫిలిప్పును కొనిపోబడుతుంది, ఆత్మ చేత నడిపించబడుతున్నాడు ఫిలిప్పు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనుక చూస్తే ఈ యేసుక్రీస్తుల వారు, ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయం. ఒకసారి ఈ వీడియో తీసి దానికి ఫోన్ చేయవానే, ఇటు పోయిండు. ఒకసారి చూద్దామా? డాడీని ఒకసారి పిలువ, ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. సారీ 35వ వచనం. మరునాడు మరల యోహాను అతని శిష్యులతో ఇద్దరు నిలిచి అతడు చూసి యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అనెను. అతడు చెప్పిన ఈ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి, మీరు ఏం వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలం చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయెను. అప్పుడు యోహాను మాట విని ఆయన వెంబడించి ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ, అతడు మొదటి సహోదరుడైన సీమోను చూసి, మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయాను మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు. కేఫా అన్న మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలీకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనేవారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరుడైన యేసు అని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫిలిప్ ఎక్కడైనా ఎవరు ఏర్పాటు చేసుకున్న ఆయన? అరే ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? యేసుక్రీస్తుల వారు ఏర్పాటు చేసుకున్న ఆయన. చెల్లె ఇటు చూడాలరా, యేసుక్రీస్తుల వారు ఏర్పాటు చేసుకున్న ఈ ఫిలిప్పు దేవుని లేఖనాలన్నిటి కూడా అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు లూకా సువార్త చివరిలో అంటాడు కదా, మీరు యోహాను సువార్త చివరిలో అంటాడు,
మీరు ఆత్మను పొందుకునేదాకా మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. మీరందరూ ఆత్మను పొందుకున్న తర్వాత వెళ్ళాలంటాడు. వాళ్ళు ఎడతెగకుండా 10 రోజులు ఒకే ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తారు. దాదాపుగా 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తుల వారు చెప్పిన యేసుక్రీస్తుల వారు చెప్పిన ఆ వాగ్దానంతో కూడిన అభిషేకం కోసం, ఆ పరిశుద్ధాత్మ పొందడం కోసం ఎదురు చూస్తున్నప్పుడు 10 రోజులు ఎడతెగకుండా ప్రార్థన చేశారట. ఎన్ని రోజులమ్మా? మీరు చెప్తే కొంచెం మేలుకొస్తుందిరా. 10 రోజులు ఉన్నారట. ఎట్లా? ఎడతెగకుంటున్నారట. మేము ప్రతి శనివారం 9 గంటల నుండి నిన్న 3:30 అయింది ప్రార్థన. 9 గంటల కంటే ఒకళ్ళు 12 గంటలకు కూడా వస్తాను అనుకోండి. ఎడతెగకుండా ప్రార్థనలో ఉండాలని. ఎందుకు? యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు. మీరెవరైనా శోధనలో ఉన్నారా? బలహీనతతో ఉన్నారా? ఇబ్బందితో ఉన్నారా? మీరు ప్రార్థనకు రండి. బైబిల్లో ఒకసారి చూస్తే ఎస్తేరు ఒక మాట చెప్పుద్ది. మొర్దెకై ఎస్తేరును చాదుకుంటాడు. కానీ హామాను అనేట ఒక ఆయన కుట్రబన్ని యూదులందరినీ చంపాలని ఒక శాసనం తయారు చేస్తే రాజు యొక్క ఉంగరంతో ముద్రించి యూదులందరూ చంపబడాలని లేఖనాలు బయటికి తీసుకొచ్చి ఆ లెటర్ని అందరూ యూదుల మధ్యలోకి పంపిస్తే ఒకే రోజు అందరూ చంపబడాలన్నారు. అప్పుడు మొర్దెకై అన్నాడు, ఆ బిడ్డ అంతఃపురంలో రాజు ఇంట్లో ఉంది. ఆ ఎస్తేరుకు మతలబు చేశాడు, అమ్మా మా మీద మరణ శాసనం రిలీజ్ అయింది, కానీ దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకున్నా చేసుకోపోయినా దేవుడు మాకేదో రకంగా సహాయం చేస్తాడు. ఆ తర్వాత నువ్వు కూడా చంపబడతావు, జాగ్రత్త అన్నాడు. అప్పుడు అంతఃపురంలో ఉన్న ఆ ఎస్తేరు రాణి ఆ బాబాయికి చెప్తుంది, బాబాయ్ నేనేం ఖాళీగా ఉండను, మన యూదులందరికీ చెప్పండి, మీరు వెళ్ళి సూసానులోకి వెళ్ళి మీరందరూ ఉపవాసం ఉండండి. ఉపవాసం 3 దినాలు ఉపవాసాలు ఉండవు. ఓమా మారుతావా? సురేష్ కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు? పేతురు ఎన్ని రోజుల ఉపవాసం ఉన్నది? ఎస్తేరమ్మ 3 దినాలు ఉపవాసం ఉండాలి. ఎందుకు? మన మీద ఉన్న ఈ మరణ శాసనము తొలగిపోవాలంటే మనం ఉపవాసం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం ఎంతమంది ఉపవాసం ఉంటాను? ఉపవాసం ఉందాం అనిపిస్తుంది కానీ ఉపవాసం ఉండలేము. కానీ బైబిల్లో రాయబడి ఉంది, ఇసాకన్నా ఎన్ని రోజులకు ఒకసారి ఉపవాసం ఉండమన్నాడు. ఎట్లా ఉపవాసం ఇది అసలు ఎక్కడ ఉంది ఉపవాసం అని? ఏంటిదన్నా? నీకు శ్రమలు ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి శిష్యులు వస్తారు. అయ్యా మేము ఎంతగానో ప్రార్థన చేసినా ఈ దురాత్మ ఈ పిల్లగాన్ని విడిచిపెట్టలేదు, ఇది ఎట్లా పోవాలంటే, ఇది సాధ్యము కావాలంటే ఉపవాస ప్రార్థనల ద్వారానే తప్ప దేన్ని బట్టి ఈ దయ్యం వాళ్ళని వదిలిపెట్టి. ఈరోజు మనకున్న బంధకాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, వాటన్నిటి నుండి విడుదల కావాలంటే మనం ఉపవాసం ఉండాలట. ఎన్ని రోజులకు ఒకసారి ఉండాలి ఉపవాసం? అరే ఈ కింద మీద చేసి మాట్లాడుతాడు, ఇటు దాట అర్థమైతే అటు ఏమో ఇసాకన్నా ఒక్కరోజు చాలు వారానికి. ఓకేనా? ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా జీవించడం, దేవునికి దగ్గరగా బ్రతకాలి. నీకు ఇప్పుడు బైబిల్లో ఈ యొక్క నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు. నినివే పట్టణానికి యోనా వెళ్ళి రక్షణ సువార్త చెప్పాడు. ఇదిగో మీ మీదకి శ్రమ రాబోతుంది, మీరు చేసిన అపరాధాలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి, మీ యొక్క ఈ నినివే పట్టణం అంతా కూడా దేవుని ఉగ్రత గురైంది, మీ ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, దేవుని కోపం మీదకి రాబోతుందంటే అక్కడున్న రాజు ఈ వర్తమానం విన్న వెంటనే తన వస్త్రాలు చింపి గోనె పట్టు కట్టుకొని పొయ్యిల కాడికి వెళ్ళి బూడిదంతా తల్ల మీద పోసుకొని కిందికి దిగి మేకలను, గొడ్లను, పిల్లలను ఎవరిని కూడా అన్నం కానీ మేత కానీ కోళ్ళను కూడా ఇప్పలేదట. ఉదయం నుండి మొదలుకొని 3-4 గంటల వరకు అంగలార్పు ప్రార్థన చేశారట. సువార్త ప్రకటించిన యోనా వచ్చి ఆ సముద్రం ఒడ్డున కూర్చొని చూస్తాడట. ఏం చూస్తాడట ఇసాకన్నా? దేవుడు ఎట్లా దయిస్తాడో, దేవుడు ఎట్లా కాలుస్తాడో నినివే పట్టణాన్ని.
చూస్తూనే ఉండట. 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 2 అయింది, 3 అయింది. ఏది ఇంకా కావట్లేదు అంటే అప్పుడు దేవుడు అన్నట ఒక సొర చెట్టును, ఒక ఆనగపు చెట్టును పుట్టించిండట యోనా పక్కన. పుట్టించి తనకు చిన్న నీడనిచ్చిందట. నీడనిచ్చిన తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత ఒక పురుగు వచ్చి మొత్తం చెట్టు అంతా తినేసిందట. అప్పుడు యోనా చెట్టుకే చూసి, అరే ఇంతసేపు నీడనిచ్చి ఇంత తొందరగా ఎండిపోయింది అని చెప్పి దాని మీద వ్యసన పడతా ఉండట. అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతాడట, యోనా, కొద్దిసేపు నీడనిచ్చిన చెట్టు ఎండిపోతే నేను అంత తొందరగా అలసిపోతే నా ప్రజలు వాళ్ళు ఏదో తెలుసో తెలియక తప్పు చేసిండ్రు, నేను నువ్వు అనుకున్నట్టుగా నేను అంత తొందరగా వాళ్ళను శిక్షించను, నేను వాళ్ళను క్షమిస్తున్నాను. దేన్ని బట్టి క్షమిస్తున్నాను? వారు ఉదయం నుండి కోళ్ళు, మేకలు, గొడ్లు, పిల్లలు, కొడుకులు ఎవ్వడు కూడా పోదిలేదు. వాళ్ళు అంగలార్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన నేను విన్నాను, వాళ్ళని క్షమిస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట 17వ వచనం కనుక చూస్తే అందరు చూడాలి, అయిపోయింది, వాక్యం అయిపోయింది. పేతురు యోహాను సువార్త 1 ఎన్నో వచనం, మార్తావా ఎన్నో వచనం, సురేష్ 17వ వచనం చూద్దాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగను. తర్వాత ఉన్నది అట్లాడా చదవరేందన్నా? మరి నువ్వు చదివింది ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగను. ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. హల్లెలూయా. ఇక్కడ లాస్ట్ మాట చెప్పి నేను వాక్యం ముగిస్తాను. ఆత్మతో ప్రేరేపించబడ్డ ఫిలిప్పు ఇతరులను రక్షించడానికి వెళ్ళాడు. ఆ నపుంసకుడు అంటున్నాడు, నాకు చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమైద్ది? అందరు ఇటు చూడాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఎవడో ఒకడు మనకు చెప్పాలి. గత రోజులలో మేము అందరి దగ్గర ప్రార్థన చేసేది ఏందో తెలుసా? అయ్యో, మాకు ఆత్మీయ తండ్రి ఎడ్వర్డయ్య గారు ఉండే, ఆయన నన్ను గద్దిస్తే బాగుండు, ఆయనను గద్దించి సరి చేస్తే నేను సేవ ఇంకా గొప్పగా చేసేవాడిని. ఆయన నన్ను సరి చేయకపోవడం వల్ల లోకంలో ఉన్న భూములు, ఇండ్లు, ఆస్తులు వీటెమ్మడి పోయినా కానీ పరలోక రాజ్యంలో సంపాదన కోసం పోలేదు. నాకు తప్పయింది, నాకు చెప్పేటోడు లేడు అని బాధపడుతున్నాను. ఇప్పుడు చెప్పేటోళ్ళు అవసరమా మనకు? లేదా? ఎవరు సపోర్ట్ చేస్తలేదు కదా. ఇక్కడ బైబిల్లో అదే రాయబడి ఉంది. మత్తయి అపోస్తుల కార్యం 11:35లో యేసు క్రీస్తుల వారు అందరికి ప్రభు అట. అందరికి ప్రభు అంటే అర్థం ఏం చెప్పండి? చెల్లె ఇటు చూడాలి. ప్రభు అంటే ఒక కుటుంబానికి తండ్రి యజమానుడు, ఒక కుటుంబానికి తండ్రి యజమానుడు. కానీ ఆ కుటుంబానికి యజమానుడు ఒకరు కావాలంట. బైబిల్ అంటుంది అట్లా. ఎవరు అయినట్టు దేవుడు అని. ప్రభు అంటే మాకు యేసుక్రీస్తుల వారు ప్రధానమంత్రి కంటే గొప్పోడట. ఇప్పుడు నువ్వు ఎవరి మాట రోజు వినాలి? ప్రభు మాట వినాలి. ఈ రోజున మనకు ప్రభువు లేడు. భర్త ఏమైనా చెప్తే తింటావా? అందరూ చూడాలి. ఎవరైనా మనకు చెప్తే అట్లా కాదు ఇట్లా అంటే మనం ఏమంటాం? బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు మనకు పరలోక సంబంధమైన తాళపు చేలు మన సంఘానికి ఇచ్చినాడు. బైబిల్లో రాయబడింది అట్లా. మత్తయి సువార్తలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూద్దామా? ఎవరు చూస్తారు ఈ మాట? దొరుకుతారా అమ్మగారు? దొరికేనా? మత్తయి సువార్త 16వ అధ్యాయం అనుకుంటాను, 18వ వచనం అనుకుంటా. పరలోకపు తాళపు చెవులు నీకు ఇచ్చి ఉన్నాను పేతురు అంటాడు. నువ్వు దేన్ని బంధించుతావో అది బంధించబడుతుంది, నువ్వు దేన్ని విప్పుతావో అది విప్పబడుతుందని. దొరుకుతారా? 18 నాన్న. థ్యాంక్ యూ. భూమి మీద మీరు వేటిని బంధించుదురో అది పరలోకమందు బంధించబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతో అది పరలోకమందు విప్పబడును. ఇద్దరు ముగ్గురికి అక్కడ పరలోకపు తాళపు చెవులు నీకు ఇవ్వబడ్డాయి అంటాడు పేతురుతో.
పేతురు, నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది. ఎక్కడంటాడు తెలుసారా? 16వ అధ్యాయంలో అంటాడు, నాన్న నీకు పరలోక సంబంధమైన తాళం చేలు నీకు ఇచ్చబడి. కేఫావ్ అనబడదు. ఇక్కడ 17వ వచనం అమ్మ, 16, 17 రా, 18వ వచనం. మరియు నీవు పేతురు అను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవనేరవని నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏది వేస్తే అది బంధించబడదట, ఏది విప్పితే అది విప్పబడదట. ఇప్పుడు ఇప్పవలసిన ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఇప్పవలసినవి చాలా ఉన్నాయి. ఇక్కడ రాయబడిన మాటల్లో నీకు సంఘానికి తాళపు చేలు ఉన్నాయట. ఇక్కడ సంఘానికి దేవుడు తాళపు చేలు ఇచ్చాడు. సంఘం అంటే నువ్వు నేను మనమే. మన చేతిలో తాళాలు ఉన్నాయి. ఈ తాళాలు ఎక్కడి? పరలోక సంబంధమైనవి. మనము దేన్ని బంధించితే అది బంధిస్తాం. అందుకే సంఘంలో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు నామములో ఈ శ్రమ ఈ కష్టం ఆగిపోవును గాక అని అనాలి. అమృతక్క, సంఘము ప్రార్థించి ఏకీభవించినప్పుడు అవి బంధించబడతాయి. ఇదిగో వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, వీళ్ళకి అనారోగ్య సమస్య ఉంది ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఈ ఆర్థిక ఇబ్బంది తొలగిపోవును గాక సంఘముగా ప్రార్థిస్తున్నాము. యాకోబు పత్రికలో అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే మీరు సంఘ పెద్దలను పిలిపించండి, వారందరూ కలిసి ప్రార్థన చేయండి. ఈ బైబిల్లో రాయబడి సంఘము ప్రార్థన. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పు ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతుంది. ధనాగారం మీద పెద్దగా ఉన్న అంత పెద్ద అధికారి, ఒక మంత్రి, ఒక సాధారణమైన వ్యక్తితో అంటున్నాడు, అయ్యా దయచేసి నువ్వు పైకి నా రథంతో కూర్చో, నాకెవరైనా చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? ఓ అమృతకి ఇటు చూడాలి. ఇక్కడ మనకు ఎవరైనా బోధ కావాలి. ఆదివారం చర్చికి ఎందుకు వస్తున్నాడో మనకు బోధ కావాలి. ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ 2-3కే ఇది వెళ్తుంది. దీంట్లో ఉన్న అన్ని చూడాలంటే దీనికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక తాళం ఉన్నది. ఈ తాళం తీస్తే లోపలిది మొత్తం చూడొచ్చు. ఈ రోజున ఈ భూమి మీద ఉన్న జీవితంలో, ఈ భూమి మీద బ్రతుకుతున్న మన బ్రతుకును ఇక్కడ సంతోషాన్ని అనుభవించవచ్చు. అదొక తాళం చేయి దేవుడిచ్చిండు. ఈ భూమి మీద అధికారం మనకిచ్చిండు. ఇసాకన్నా ఈ భూమి మీద వాటిని అనుభవించాలంటే మనము దేవుని కుమారులమై ఉండాలి. దేవుని కుమారులకు అన్ని లోబడతాయని రాయబడి ఉంది. సర్వాధికారం నీ చేతిలో ఇవ్వబడది. ఆదాము అన్నాడు, ఈ భూమి మీద నువ్వు రూల్ చేయొచ్చు, నువ్వు దీన్ని ఏల్తావు అన్నాడు. మనం దేవునికి కుమారులుగా ఉండే ఒక అవకాశం ఉంది. అది లూకా సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం 44వ వచనం అనుకుంటాను. 6:44, 5:44. ఇప్పుడు చదివినావు కదా అక్కడ, అక్కడ చదివినావు కదా. చదువుదాం నాన్న, మత్తయి సువార్త చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 44వ వచనం, 5వ అధ్యాయం 44 అనుకుంటాను. చదవాలి నాన్న. నేను మీతో చెప్పున్నదేమనగా, నీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులగునట్లుగా మిమ్మల్ని హింస పెట్టే వారి కొరకు ప్రార్థన చేయండి. మిరియమ్మ అయిపోయింది వాక్యం. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మనం ఏమని ప్రార్థన చేయాలట? పేతురు ఏమని ప్రార్థన చేయాలి? మనల్ని ఎవడన్నా హింస పెడతాడు, ఒక్క మాట అంటేనే వాళ్ళ 6 చీరల నీళ్ళు తప్పితాను. మనల్ని ఎవడ హింస పెట్టేది? ఎవడు మనల్ని హింస పెట్టేది? ఒక్క మాట అంటేనే ఇప్పుడు 6 నెలలే మాట్లాడకుండా తిరుగుతాను, దొంగ తిరుగులన్నీ. అమృతక్క ఒక్క మాటే. ఇక్కడ వాళ్ళు హింస పెట్టేది ఎవరండి? ఒక సత్యం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుల వారిని వేసిన సిలువ, అతనికి ముందు యెరూషలేములో అందరికీ వేసేటోళ్ళట. ఆ సిలువ శిక్ష అంటే భయంకరమైన శ్రమ. ఎవరైనా సిలువకేస్తే ఫస్ట్ సిలువకెక్కేయంగానే ప్రతి వారిని 4 కోసేసేదట. ఎందుకు? వాడు ఆ బాధ తట్టుకోలేక భయంకరమైన బూతులు కూర్చుంటోళ్ళట, చెడ్డ మాటలు తిట్టుకోడలట. ఆ మాటలు వినలేక ఫస్ట్ సిలువకేయంగానే వాని 4 గుంజి కోసి పడేసేదట.
కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుల వారిని వాళ్ళ ఇద్దరు దొంగలు ఆ శిలువ మీద వేస్తే యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాటను వాళ్ళు విని ఆశ్చర్యపోయినట. ఎవరు మాట్లాడుతున్నాడు యేసయ్య? సాయవ ఎవరిని మాట్లాడతాడు యేసయ్య? అమృతక్క చెప్పాలి. ఇప్పుడు శిలువ మీద యేసయ్య మొట్టమొదటి మాట మాట్లాడిన మాట ఏంటిదో చెప్పాలి. దోషుకు అన్న యేసు ప్రభు ఎందుకు మాట్లాడినంటారా? మీరే అమ్మగారు చెప్పండి. చెల్లె మరియవ్వ ఏమన్నాడు? చెల్లె, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. ఈ రోజున యేసుక్రీస్తుల వారు నీ గురించి నా గురించి తండ్రి దగ్గర అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వీళ్ళకు తెలియదయ్యా, వీళ్ళకు తెలియదయ్యా. యోహాను పత్రికలో అంటాడు, మనకు తండ్రి దగ్గర ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఎక్కడున్నాడు మనకు ఒక ఉత్తరవాది? తండ్రి దగ్గర. యేసుక్రీస్తుల వారు నిత్యము మన కోసం ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభువా వాళ్ళకు తెలియదయ్యా, అయ్యా వాళ్ళకు తెలియదయ్యా. అందరు ఇటు చూడాలి. మనల్ని కాంటా వేసి జోకితే, మనల్ని నిలబెడితే ఎక్కడికి పోతుందో కాంట తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని వేస్తే అటువైపు కృప అనే బాట వేసిండట. అసలు మనం ఉత్తగా అలకగా లేచిపోతాడట. ఎందుకు? కృప అక్కడ ఉందట. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, తండ్రి నీ కుమారుడైన యేసు రక్తం ద్వారా నన్ను కడుగు ప్రభువా, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు అడిగితే ఆ కాంటలో ఉత్తగానే తేలిపోతానమాట మనం, ఏ పాపము లేకుండా. ఎందుకు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప. ఇక్కడ రాయబడింది యోహాను సువార్త 1:17లో, ధర్మశాస్త్రం మోసే ద్వారా వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఒక్కడు కూడా దేవుని దగ్గర నీతిమంతుడిగా కనబడట్లేడు. కానీ యేసుక్రీస్తుల వారు కృప తీసుకొచ్చాడు. ఆ కృప నిలబడ్డది. ఎవ్వడు ఎంత పాపైనా కూడా ప్రభు దగ్గరికి రాగానే ప్రభు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, తల్లి తండ్రి గొడవ కాదు, కానీ పిల్లలను తండ్రి కొడతంటే ఆ పిల్లలు ఉరికి తల్లి సాటుకు జాక్కుంటారండి. అంతేనే కదా? ఎవరు సప్పుడు చేస్తలేరేబ్రా? తల్లి కొడుతుంది. తల్లి కొడుతుంటే ఆ బిడ్డలు తండ్రి సాటుకు పోతారు. దెబ్బలు ఎవరికి పడతాయి? తండ్రికే పడతాయి. ఎందుకు? వాడిని సరిచేయాలనేది తల్లి బాధ. కానీ ఎవరు సాటుకు పోయినరు? చీపురు గట్ట ఎవరి మీద పడ్డది? ఇప్పుడు ఈరోజు యేసుక్రీస్తుల వారు కూడా నీకు నాకు ఆ దుష్టుడు, అపవాది, ఆ శిక్ష, పనిష్మెంట్ అన్నీ కూడా మన మీద పడేటి, మనం వెళ్ళి యేసే సాటుకు వెళ్ళిపోతున్నాం. ప్రభువా నువ్వే మాకు తోడు. తండ్రి మనల్ని చూడంగానే అయ్యా అంటున్నాడు. ఓకే, నా బిడ్డ, నా కొడుకు అని చెప్పి నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు, యోగ్యునిగా నిలబెడుతున్నాడు, సజీవుడిగా నిలబెడుతున్నాడు. ఆయన ప్రేమ అలాంటిది. ఎవరి విషయంలో? మనందరి విషయంలో. ఎందుకు? ఈ కృపాసత్య సంపూర్ణుడు భూమి మీదకి వచ్చి మానవుని ప్రతి అక్రమాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని ఆయన విలువైన రక్తంతో కడిగాడు. కాబట్టి ఎవడు క్రీస్తునందుంటాడో వాడు నూతన సృష్టి అని రాయబడింది. ఈరోజు దేవునిలో మనం ఉంటే మనము నూతన సృష్టి. ప్రియమైన వారలారా, మనము యేసుక్రీస్తుల వారి చాటుకొస్తే, తండ్రి మనల్ని చూస్తే మనము యోగ్యులము కాదు, కానీ మనం యేసే చాటులో ఉన్నాం కాబట్టి, యేసే దగ్గరికి వచ్చాం కాబట్టి, తండ్రి మనల్ని చూసినప్పుడు యేసు రక్తము మన మీద కనపడుద్ది. యేసు యొక్క ఆ విలువ అయిన రక్తము, మన శాప పాపాలకు బలిచ్చిన అమూల్యమైన రక్తం కనపడుతుంది. కాబట్టి మనందరము పరిశుద్ధులుగా తండ్రి కనపడుతున్నాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఇప్పుడు చెప్పండి, మనము యోగ్యులమా? కాదు. ఆదికాండంలో చూస్తే 6వ అధ్యాయంలో అంటాడు, దేవుడు నరులను తయారు చేసినందుకు హృదయం ముందు నొచ్చుకున్నాడట. ఒకసారి చూద్దాం. అమ్మగారు చూస్తారా? ఆదికాండం. ఎందుకు నొచ్చుకున్నాడట దేవుడు? ఇసాకన్నా ఎందుకు నొచ్చుకున్నాడే? గట్టినే నొచ్చుకోవాలన్నా అంటవా? ఒకసారి చూడన్నా. ఈ కండ్లు పాడుగాను వాక్యం చెప్తాంటే మంటలు మండుతున్నాయి. ఆ మంటలు మండేటి 6వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి తొందరగా ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము. ఇప్పుడు చెప్పండి, కేవలం అంటే ఇప్పుడు అందుకే మనం ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు మాట్లాడే మాట
నేను మంచోని కాదు, నేను మంచిదాన్ని కాదు, నాతోడు పెట్టుకుంటే నువ్వు గెలవలేవు అట్లా అనరు. నేను మంచోని కాదని ఓపెన్గా చెప్తా ఉంటాం. ఇక్కడ దేవుడు నరులను తయారు చేసినందుకు ఏమనుకుంటున్నాడట? నొచ్చుకుంటాడట. వీడు కేవలము వాని హృదయంలో ఉన్న పాపము వాడిని చూసి వాడు అతిశయపడతాడు, వాడు చేసే పనులను చూసి వాడు అతిశయపడతాడు. కాబట్టి అసలు మానవుణ్ణి ఎందుకు తయారు చేసినాడు దేవుడు? హృదయమందు నొచ్చుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నూతన సంఘంలో మనం ఉన్నాం, ఈ పునరుత్థాన దినాన మనం ఉన్నాం. ఈరోజు నీ ద్వారా దేవుడు అదే బాధపడుతున్నాడు. నిన్ను ఆత్మతో తన అమూల్యమైన రక్తంతో కడిగిన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఫిలిప్పు ఆత్మపూర్ణుడై ఆత్మతో నింపబడ్డ ఫిలిప్పు ఆ యొక్క నపుంసకుని కలుసుకొని ఆ నపుంసకునితో మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నువ్వు వెళుతున్న చర్చికి నీ అర్థమవుతుందా? నువ్వు వెళ్తున్న సావాసం నీకు అర్థమవుతుందా అని చెప్పి ఆ నపుంసకునికి సువార్త ప్రకటించాడు. రక్షణ గురించి చెప్పాడు. ఆయన మన గురించి దేవాతి దేవుడే భూమి మీదకి వచ్చి ఏ విధంగా విధేయుడై మన అందరి పాపాలు తన మీద వేసుకొని వధించబడి చనిపోయాడో, ఆయన గొర్రెవలే మౌనంగా ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా శిక్షణ అనుభవించాడో విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకోవాలి. వెంటనే వాళ్ళు వెళుతున్న మార్గంలో నీళ్లు కనపడ్డాయి. ఇంకా నాకు ఆటంకం ఏంటి అని నీళ్లు కనపడంగానే దిగి రక్షణ తీసుకున్నట్టుగా బైబిల్లో చూస్తాం. ఈరోజు ఇక్కడున్న మనందరం ఎంతమందిని తెలుసుకున్నాం, ఎంతమందిని కలుసుకున్నాం, ఎంతమందికి నువ్వు తెలుసుకున్న దేవుని గురించి చెప్పినాం. ఇది మనకు కావాలి. అర్థమైందా? మీకు ఎవరైనా తెలుసా? తెలియదు. దోస్తులు మీ లీడర్ ఎడిపోయారా? మీ దోస్తు వచ్చేది కాదు చెల్లె, ఖాళీ లీడరు, పని లీడర్ రా. ఎవరు రారు? ఇద్దరు ముందు రాకపోయేదారా? వచ్చేది. నేనేమంటున్నా అంటే మనం ఇంకొకరిని ప్రభు దగ్గర తీసుకురావాలి. ఇక్కడ బైబిల్లో చూసినట్టయితే ఈ ఫిలిప్పును ఎవరు తీసుకొచ్చారు? నతానియేలు అదర్ ముందు ఫిలిప్పు నతానియేలును ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఒకరినొకరు ప్రభు దగ్గరికి నడిపించారు. ఇక్కడ మనం ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాం? మనం తెలుసుకున్న ఈ రక్షణ ఎంతమందికి చెప్తున్నాం? ఈరోజు ఆ కృప గురించి, ఆ దేవుని ప్రేమ గురించి మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం? ఈరోజు నువ్వు నేను దేవుని ఎదుట, తండ్రి ఎదుట చూస్తే మనం ఎక్కడ లెక్కలేము, అసలు గొరగానంలో. కానీ మన గురించి యేసుక్రీస్తుల వారు చనిపోయి ఆయన విలువైన రక్తం మన కోసం ధారపోసి మరణాన్ని జయించి అని రాయబడింది బైబిల్లో. మరణానికి భయపడుతున్న మనల్ని మరణాన్ని తీసివేసి జీవాన్ని మనకిచ్చాడు. ఈ జీవాన్ని మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం, ఎంతమందికి చెప్తున్నాం అనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం మోకరిద్దాం. స్తోత్రం. అందరం మోకరించాలి. అమ్మ అందరం కళ్ళు మూసుకుందాం. చెల్లి అయిపోయింది. నువ్వు తెలుసుకున్న ఈ జీవాన్ని, ఈ సత్యాన్ని ఎంతమందికి తెలియజేస్తున్నావు? ఫిలిప్పు ఆత్మ చెప్తున్నప్పుడు ఆత్మానుసంగా నడుస్తున్నాడు. ఆత్మ ఫిలిప్పును కొనిపోయి అని రాయబడింది. ఈరోజు ఆత్మ లేదు కాబట్టి నువ్వు ఇతరులకు చెప్పట్లేవు. ఆత్మానుసారమైన వాటి మీద మనసుంచుదురు అని రాయబడింది గలతీయులకు రాసిన పత్రికలో. ఈరోజు ఆత్మానుసారంగా లేకపోవడానికి కారణం శరీరానుసారులు శరీరమైన వాటి మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతుకుదెరువు జీవించాలి అని ఆలోచన చేసేది శరీరానుసారమైంది. ఆత్మానుసారంగా అంటే నాకు ఏమేం కావాలో అవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. వాటిని నేను పొందుకోవడానికి నన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే కష్టపెడుతున్నారో వారి రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తా, వాళ్ళని నేను క్షమిస్తా, వారితో సమాధాన పడతా, వారితో నేను మాట్లాడుతా అనే తీర్మానం తీసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం ఏకీభవిద్దాం. బైబిల్లో ఈ విధంగా రాయబడింది. 141 కీర్తన 2వ వచనంలో మీరు ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థన ధూపం వలె మీ చేతులు ఎత్తాలని రాయబడి ఉంది. ప్రార్థన చేతులు ఎత్తి చేయాలట. దానియేలు దినానికి 3 సార్లు చేతులు ఎత్తి ప్రార్థించాడు. మోషే మోయాబీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతున్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేశాడు.
అందరము చేతులెత్తి ప్రార్థన చేయడం. ప్రార్థన అనగానే చేతులెత్తి చేయాలి. యెషయా గ్రంథం 1:15 మీరు మీ చేతులు ఎత్తునప్పుడు నేను చూడదు అంటాడు. ప్రార్థన అనగానే చేతులు ఎత్తడం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకుందాం, చిన్నగా లేపుదాం. 1 నిమిషం తర్వాత గుంజితో కిందికి దింపాలి. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు పైకి అందరం చేతులు ఎత్తుదాం. స్తోత్రం అయ్యా, నాకు నీ ఆత్మ సహాయం కావాలి. అందరం చేతులు ఎత్తుదాం. దేవా, నీ ఆత్మ సహాయం మాకు కావాలి. మా ఇంటికి నువ్వు ప్రభువుగా ఉండాలి. మాకెవరైనా చెప్పాలి ప్రభు, ఏ విధంగా బ్రతకాల్లో మాకు చెప్పాలి. మాకు బోధ కావాలి. మాకు ఏ విధంగా జీవించాలో మాకు బోధ కావాలి ప్రభువా. మాకు ఒకరు చెప్పకపోతే మాకు అర్థం కాదు ప్రభువా. చేతులు ఎత్తుదాం. అయ్యా, మేము ఏ విధంగా బ్రతకాల్లో మాకు ఒకరు బోధించే వాళ్ళు కావాలయ్యా. హల్లెలూయా. చేతులు ఎత్తుదాం. స్తోత్రం స్తోత్రం. అమ్మ చేతులు ఎత్తునానా, కళ్ళు మూసుకోవాలి. పేతురు చేతులు ఎత్తాలి. ప్రార్థన అనగానే చేతులు ఎత్తాలి. అమృతక్క చేతులు ఎత్తాలి. ఓ సాయవా చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తి ప్రార్థన. చేతులు గుంజితే మళ్ళీ దింపండి, మళ్ళీ ఎత్తుకోండి. అట్లా ఇది అలవాటు చేసుకోవాలి. చేతులు ఎత్తితే అర్థం ఏంటో తెలుసా? నా వల్ల కావట్లేదయ్యా, నేను చేయలేకపోతున్నాను ప్రభా, నాకు శక్తి చాలట్లేదు ప్రభా. అయ్యా, నేను చనిపోవాలనుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఎవరు నన్ను విడిపిస్తారనుకుంటున్నాను ప్రభా. ఇదిగో నువ్వు తప్ప అయ్యా, నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునేవారు లేరు. నువ్వు తప్ప మమ్మల్ని కాపాడేవారు లేరు. నువ్వు తప్ప మమ్మల్ని విడిపించేవారు లేరయ్యా. చేతులెత్తడం సాదృశ్యం అది. చేతులెత్తడం మా వల్ల కావట్లేదు, మా శక్తి చాలదు, మా బలం చాలదు, మా నీతి చాలదు. మా జీవితంలో ఏదైనా చేస్తే నువ్వే చేయాలి. మా జీవితంలో ఏదైనా చేస్తే నువ్వే చేయాలి ప్రభా. ఏదైనా అద్భుతం చేస్తే నువ్వే చేయాలయ్యా. చేతులెత్తాలి బాబాయ్. మా జీవితాల్లో నువ్వే ఒక గొప్ప కార్యం చేయాలయ్యా. అయ్యా, మా కుటుంబంలో ఒక ఆశ్చర్యమైన కార్యం నువ్వే చేయాలి తండ్రి. నువ్వు చేయాలి ప్రభువా.